మాత, గోమాత, భూమాత, దేశమాత, జగన్మాత. ఈ 5 తల్లుల్ని మనం నిరంతరము మర్చిపోకూడదు, ఎప్పుడూ మర్చిపోకూడదు, నిరంతరం స్మరించాలి. మాత, గోమాత, భూమాత, దేశమాత, జగన్మాత. అన్నిటిలోనూ సమానంగా ఉన్న మాట చూడండి, మాత అనేటువంటి మాట. దేశానికైనా జగత్తుకైనా గోవు రూపంలో ఉన్న, మన తల్లి రూపంలో ఉన్న, భూదేవి రూపంలో ఉన్న మాతే. ఆ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాలే మనం ఇక్కడ ప్రత్యేకించి దేశ సుబ్బారావు కళ్యాణ మండపంలో విజయవాడలో భవానీపురం ప్రాంతంలో జరుపుకుంటూ, దీంట్లో ప్రత్యేకించి 2 రోజులు ఇవాళ రేపు కూడా శ్రీ వెంకటేశ్వర వైభవం అనేటువంటి పేరు మీద ఏదో గాలి మాటలు పోగేసి చెప్పుకోవడం కాకుండా ఆ స్వామి యొక్క మహిమని సుప్రభాతం రూపంలో ప్రత్యేకించి ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు మహానుభావుడు అన్నన్ స్వామి అనేటువంటి మహాకవి రచించిన ప్రపత్తి శరణాగతి రూపంలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రార్థనలో నేను గ్రహాంతరంబునందల్లిన భావమాలికలను అద్దెకు తెచ్చదా పద్యపాత్రలను అని ఎందుకన్నానంటే, ఈవేళ విశ్వము సాధించినటువంటి ఒక విజయంలో మన భారతీయ మహిళ పాత్ర ఉంది. ఇవాళ పత్రికల్లో మీరు చూసి ఉంటారు, అమెరికా వారు అంగారక గ్రహం మీద ఒక ఉపగ్రహాన్ని దించగలిగారు, ఒక రోవర్ని. లాంచర్, రోవర్ అన్నాం కదా. చంద్రమండలం మీద అదే పని చేయడంలో మన వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఇదివరకు తెలుసు. పాపం ఇస్రో చైర్మన్ శివన్ గారు చిన్నపిల్లాళ్ళ బాధపడితే మన ప్రధానమంత్రి ఓ తల్లిలాగా ఆయన ఓదార్చారు. లేదు, జరుగుతుంది అలాగే, దానికి ఏముంది, మన ప్రయత్నం మనం చేశాం. కానీ భగవద్ అనుగ్రహం లేదు. కానీ అంతకంటే క్లిష్టమైన యాత్రలో, చంద్రమండల యాత్ర కంటే క్లిష్టమైనటువంటి యాత్రలో అమెరికా వారు విజయం సాధించి లాంచర్ నుంచి ఒక రోవర్ని కిందికి దించగలిగారు. అది అప్పుడే అనేక చిత్రాలు పంపిస్తోంది. కానీ మనం కూడా ఎందుకు ఆనందించి గర్వించాలి అంటే, మన భారతదేశానికి బెంగళూరు నగరానికి చెందిన ఒక మహిళ స్వాతి మోహన్ అందులో ప్రధాన పాత్ర వహించింది. చప్పట్లు కొట్టగానే సరిపోలేదు. ఇక నుంచి తర్వాత ఈ ప్రసంగం తర్వాత విజయవాడ నుంచి ఎవరు విదేశాలకు వెళ్ళి చదువులు, విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేయొద్దు. విజయవాడ వాళ్ళు విజయవాడలో ఉండాలి, పెనుమాక వాళ్ళు పెనుమాకలో ఉండాలి. ఉంటే ఆ స్వాతి మోహన్లు ఇక్కడే ఉంటారు, ఇక్కడి నుంచే తయారవుతారు. చంద్రమండల యాత్రలో మనం విఫలం అయ్యేవాళ్ళం కాదు. అమెరికా వాళ్ళు సఫలమయ్యారు, అందులో మన వాళ్ళు 3 ఉన్నారండి. నేను చెప్పింది ఒక పేరే, 3 ఉన్నారు. ఎక్కడ లోపం ఉందో ఆలోచిద్దాం, మనం చదువులకి, ఉద్యోగాలకి, అన్నిటికీ ఆదాయం పేరు మీద విదేశాలకు పంపిస్తున్నాం. మన వాళ్ళ యొక్క మహాప్రతిభ అంతా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదే స్వాతి మోహన్ గారు ఇక్కడ ఉంటే, ఇక్కడ పరిశోధనలో ఆవిడ ఉంటే ఆ కీర్తి మనకే వచ్చేది కదా. తప్పేముంది? ఎదుటి ఇంట్లో, పక్కింట్లో పిల్లవాడి కంటే మన పిల్లాడికి ర్యాంక్ రావాలని మనం అనుకుంటున్నామే. అమెరికా వాళ్ళకంటే మన వాళ్ళు చంద్రమండలానికి ముందు వెళ్ళాలని అనుకుంటే తప్పేముందండి? దేశానికి సంబంధించిన స్వార్థం, దేహానికి సంబంధించిన స్వార్థం కంటే గొప్పది కదా. మనం దేశ స్వార్థం కోసం ఎంతైనా చేసేస్తాం కదా. దేశ స్వార్థం మనకెవరికీ లేదండి. నా దేశం బాగుండాలి, దేశం మొత్తం బాగుండాలనే స్వార్థం లేదు. నేను బాగుంటే చాలు, దేశం ఏమైపోతే నాకే. అది పోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఊరికే చేరి భజనలు చేసేసేయడం, పూజలు చేసేసేయడం, 16 రోజులు ఉత్సవాలు చేసుకోవడం వల్ల మీకు ఏం ఉపయోగం ఉందో మాకు తెలియదు. మాకు మాత్రం బ్రహ్మాండమైన ఉపయోగం ఉంది. కానీ నాకు లోపల బాధ ఏమిటంటే, నేను బాగానే ఉన్నాను, బాగుంది, నాకు ఇవన్నీ అవసరం లేదు కూడా, ఎక్కువైపోతుంది. అంతే, ఏం చేసుకుంటాం? ఇదంతా పిల్లలకి ఇస్తే చెడిపోతారమ్మా ఖచ్చితంగా.
కోట్లు సంపాదించి వస్తున్నాయి కదా. మనం పెద్ద సామెతోడు చెబుతూ ఉంటాం, బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. 4 రాళ్ళు ఏమిటి, లోపల వేసుకుంటామే గాల్ బ్లాడర్లో రాళ్ళు 4 వేసుకోవాలి. తర్వాత ₹1 కోటి ఆపరేషన్కి. బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి, 4 రాళ్ళు వెనకేసి. ఇప్పుడు వెనకేసుకోవట్లేదు, ఎవరో లోపల వేసుకుంటున్నారు గాల్ బ్లాడర్లో. తర్వాత చూసి పిత్తాశయంలో రాళ్ళండి అని చెప్పేసి 10 ఎకరాలు అమ్మించేస్తున్నారు. ఏమైంది, 4 రాళ్ళు ఎక్కడ వేసే వెనకాల పడలేదు నాయన. మనం పూజ చేసేటప్పుడు చూడండి, అప్పుడు బాబు అక్షంతలు వెనక్కేయండి అంటారు. వెనకాల ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద పడతాయి మరి. 2 అక్షంతలు వెనక్కేయండి అంటారు. అలా 4 రాళ్ళు మనం వెనక్కేసుకుంటే లోపల పడుతున్నాయమ్మా. మన డబ్బు సంపాదనకు సంబంధించిన ఆందోళనలకి అర్ధానాం ఆర్జనం దుఃఖం ఆర్జదానాం చ రక్షణం అయే దుఃఖం యయే దుఃఖం దిగర్థం దుఃఖభాజనం అంటాడు మహానుభావుడు సుభాషితాల్లో. డబ్బు సంపాదించడమే పెద్ద కర్మయ్య, పెద్ద కర్మ. ఆర్జిదానాం చ రక్షణం, పోనీ సంపాదించావు 100 కోట్లు, దాన్ని కాపాడుకోవడం అంతకంటే పెద్ద కర్మ. ఏం చెయ్యాలి, ఎక్కడ పెట్టాలి? ఇంట్లో పెడితే దొంగలు, బ్యాంకులో పెడదామంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ 7,000 కోట్లు 6,000 కోట్లు తీసుకుంటే రెగ్గొడతారు. రేపొద్దున బ్యాంకు మూసేస్తారు. రేపొద్దున 6 బ్యాంకులు కలిపి ఓ బ్యాంకే చేస్తారు. కలిపారంటే అంతే అర్థమమ్మా. మనకి ఏదో ప్రయోజనం అనుకోకండి. కలిపారంటే అర్థమే నష్టాల్లో ఉన్నాయి కాబట్టి కలిపారు. 2 దుకాణాలు ఎందుకు కలుస్తాయండి? ఎవరి దుకాణం వాళ్ళు చేసుకోకుండా ఎదురు నష్టపోతున్నారు, అందుకని కలిపేద్దామని చూశారు. లేదా కలపరండి. ఏ దుకాణానికి ఆ దుకాణమే బాగుంటే కలపరు కదండి. ఎవరి వ్యాపారం వారే చేసుకుంటారు. సాధారణంగా ఏదైనా ఇబ్బంది వస్తేనే బాబు ఇదేదో కలిపి చేసుకుంటారు బాబు జాగ్రత్తగా అంట. ఇదే మనం జాగ్రత్త చూసుకోవాలి. అందుకని మనం ముందు దేహస్వార్థాన్ని మించి స్వార్థం ఎలాగో మానలేం కాబట్టి, స్వార్థం లేకపోతే మనం గుళ్ళోకి కూడా రాము కాబట్టి, ఏదో కోరికతోనే వస్తాం కాబట్టి, ఆ స్వార్థం ఏదో మన దేహం గురించి కాకుండా దేశం మొత్తం గురించి ఎందుకు ఆలోచించలేం? ఆలోచించలేకపోవడానికి ఒకటే కారణం అండి. రోగం ఏమిటో కనుక్కుంటే మందు సరిగ్గా వేయచ్చు. డాక్టర్ అంటే మందులు వేసేవాడు కాదు, మందులు వేసేయడానికి మందుల షాపు వాడు చాలు. తలనొప్పికి ఏ వెళ్ళేవాళ్ళో, కడుపు నొప్పికి ఏ వెళ్ళేవాళ్ళో మందుల షాపు వాడికి తెలియదు ఏమిటంటే డాక్టర్ ఎందుకంటే దీనికి. డాక్టర్ ఎందుకు అంటే ఆ రోగిని ప్రత్యేకంగా నాడి పట్టుకుని పరీక్ష చేసి రోగి లక్షణాలు రోగ లక్షణాలు పూర్తిగా తెలుసుకుని అసలు ఏ రోగమో తెలుసుకోవడానికి డాక్టర్ అమ్మా, మందు ఇవ్వడానికి డాక్టర్ కాదు. రోగం తెలిస్తే మందు అందరూ ఇస్తారు, పెద్ద విషయం కాదు. అసలు కొత్త డాక్టర్ కంటే అనుభవజ్ఞుడైన పేషెంట్ ఏం ప్రతిదానికి చెబుతాడు. ఎందుకంటే వాడికి 3 రోగాలు వచ్చే పడ్డాడు, ఇంకా బతుకున్నాడు. నీకేం తెలుసు నాకు తెలుసు అంటాడు. ఆ మాత్రానికి రోగం డాక్టర్ ఎందుకండి? డాక్టర్ ఎందుకంటే రోగ నిర్ధారణ, డయాగ్నైజ్ చేయడం, గుర్తించడం, అది రోగం. ముందు అది ఏమిటో తెలుసుకోవాలి. నిజమే, మనం అందరం దేహస్వార్థమే, మన దేహమే అనుకోండి. ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకు అది సామూహికమైన దేశం అని ఆలోచించలేకపోతున్నాము? సమిష్టి భావన ఎందుకు లేదు? మనకి వ్యష్టి భావన ఎందుకు ఉంది? సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత రెండిమక అని శంకరాచార్య చెబుతారు. సమిష్టి వ్యష్టి అని 2 ఉంటాయి. సమిష్టి వ్యష్టి రూపౌద్వము పదార్థవు సర్వసమ్మతవు సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత రెండిమక. సమిష్టి వ్యష్టి అని 2 మాటలు ఉన్నాయ్యా. సర్వసమ్మతం అందరూ అంగీకరించేవే, నేనేం కొత్తవేం చెప్పట్లేదు. సమిష్టి అంటే అందరూ, వ్యష్టి అంటే ఒక్కరు. ఒక్క మాటలో చెబుతున్నానయ్యా, వ్యష్టి అనేది జీవుడు, సమష్టి అనేది దేవుడు అన్నాడు ఆయన. ఇప్పుడు అందరం కలిసి ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామండి? ఆయన కోసం. ఆయన ఒక్కడు లేకపోతే ఇక్కడికి మీరు రారు, నేను రాను. ఆయన సమష్టి స్వరూపం కాబట్టి వచ్చాం కదమ్మా. నీ ఒక్కరి సొంతం కాదు, నా ఒక్కరి సొంతం కాదు. ఆయన అందరికీ సంబంధించిన వాడు. అంచేత భగవంతుడు అంటే ఏమిటంటే కేవలం ఈ విగ్రహ రూపంలో మన దగ్గర ఉండడం అనేది ఊరికే ఆరాధన కోసం, ఒక సౌలభ్యం కోసం. భగవంతుని యొక్క అసలు స్వరూపం ఏమిటంటే సమస్త చరాచర జీవరాశుల్లోనూ ఆయన నిండి ఉన్నాడు. ఏ జీవికి అపకారం చేసినా, ఎవరితో మనం పోటీ పడినా, ఎవరి ముందు మన అహంకారాన్నో గొప్పదనాన్నో ప్రదర్శించినా భగవంతుడిని అవమానించినట్టే లెక్క. ఇలా ఆలోచించగలిగితే సమిష్టి స్వార్థం వస్తుంది మనకి. సమిష్టిగా ఉంటేనే భగవత్తత్వం తెలిసినట్టు. వ్యష్టిగా ఉన్నంతకాలం భగవత్తత్వం తెలియకపోగా మనతత్వం కూడా మనకి తెలియదు. ఈ కోరికలు ఎంతవరకు, ఈ భోగాలు ఎంతవరకు, ఎప్పుడో అప్పుడు ఇవన్నీ రోగాలకు కారణం అవుతే విరక్తి రాక తప్పదు. ఎంత సంపాదించినా ఇంకా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. సంపాదించిన కొద్దీ ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే పంచుకునేవాళ్ళు ఇవాళ 2 ఉన్నారు. ఇదివరకు 10 మంది ఉండేవారు సంతానం. ఎంత సంపాదించినా పర్వాలేదు, సరిపోయేది కాదు. ఇవాళ 2 ఉన్నారు.
అయినా మరి ఎంత సంపాదించినా సరిపోవట్లా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. 10 మంది పిల్లల్ని కన్న రోజుల్లో 2 ఎకరాల పొలంతో బతికిన వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉన్నారు. పల్లెటూళ్ళు 2 ఎకరాల పొలం కూడా లేకుండా 10 మందిని పోషించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక చిన్న చిల్లర కొట్టు దుకాణం పెట్టుకుని 10 మంది పిల్లల్ని పోషించుకుని హాయిగా గౌరవమైన కుటుంబాల్లో పిల్లల్నిచ్చి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కొట్లో పనిచేసే గుమాస్తా ఇంట్లో వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. మా గుమాస్తా అండి, ఎవరు ఇస్తారండి, మేము చూడకపోతే ఎవరు చూస్తారండి. మరి ఇవాళ 100,000 కోట్లు మనం పోగేసుకుంటున్నప్పటికీ మనకి ఎందుకు సరిపోవటం లేదు అంటే మనకి ఈ ఇద్దరే మనకి శివకేశవుల కంటే ఎక్కువైపోయారు. ఈ ఇద్దరు పిల్లలే, కొడుకో కూతురో, ఇద్దరు కొడుకులో, ఇద్దరు కూతుళ్ళు, ఏదైనా కానీ వీళ్ళు శివకేశవుల కంటే ఎక్కువైపోయారు. శివుడికి ఎన్ని దివ్యక్షేత్రాలు ఉన్నాయో, విష్ణువుకి ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అన్ని క్షేత్రాలు వీళ్ళకి లేవు. కానీ ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అన్ని 100 కోట్లు ఇస్తే కానీ వీళ్ళిద్దరూ శాంతించరు. ఇక్కడ అన్ని 100 కోట్లు. మళ్ళీ ఇందులో పెద్ద కూతురు రకంగా, చిన్న కూతురు రకంగా పొరపాటున ఏదైనా ఆవిడ పెళ్ళికో కట్నం ఇచ్చి, ఈవిడ పెళ్ళికి కాస్త ఎక్కువ కట్నం ఇచ్చి అనుకో, అదిగో నాన్న చెల్లెల పెళ్ళికేమో 2 కోట్లు ఇచ్చో, నాకేమో 50 లక్షలు ఇచ్చో, 1.5 ముద్ర ఇమ్మనే వాళ్ళు ఉన్నారు. నమశివాయ నమశివాయ. అందరం అపచెల్లెళ్ళమే. తల్లిదండ్రులకి భేదం ఉండదు కదా, నిష్పక్షపాతంగా మాట్లాడదాం. తల్లిదండ్రులకి పెద్ద కొడుకు, చిన్న కొడుకు, పెద్ద కూతురు, చిన్న కూతురు భేదం ఉండదు కదా. పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తారు వాళ్ళు. అప్పుడు ఇంత కట్నం ఇస్తే పెళ్లి జరిగింది, ఇచ్చాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాం. ముద్ర ఇవ్వమంటే తండ్రి ఏమైపోతాడు, తల్లి ఏమైపోతుంది. ఇదేమిటి కూతురేలా అడుగుతోంది, కొడుకులా అడుగుతున్నాడని అవమానంగా ఉండదు వాళ్ళకి. అప్పుడు ఏమనిపిస్తుంది, ఎందుకు ఇన్ని మేళ్ళు ఉండి ఏమి ఉపయోగం, ఇన్ని కోట్లు సంపాదించి ఏమి ఉపయోగం. ఇక్కడ కూతురే ఇలా అంటోంది, కొడుకే ఇలా అంటున్నాడు, కోడలే ఇలా అంటోంది, వీళ్ళ కోసమే కదా మనం ఎంత చేశాం, వీళ్ళే ఇలా అంటుంటే ఈ బతుకు దీనికి అని అనిపించదు. అప్పుడు 4 రాళ్ళు గాలి బ్లాడర్లో పడతాయి. అప్పుడే ఈ ఆందోళన వల్లే. గాలి బ్లాడర్లో రాళ్ళు ఎందుకు పేరుకుంటాయంటే ఆందోళన వల్లే. షుగర్ ఎందుకు పెరుగుతుంది అంటే ఆందోళన వల్లే. బీపీ ఎందుకు పెరుగుతుంది అంటే ఆందోళన వల్లే. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఆందోళన వల్లే. ఆందోళనే అన్నిటికీ మూలనం. ఈ ఆందోళన పోవాలి అంటే సమష్టి భావన పెంచుకోవాలి. సమష్టి భావన పెంచుకోవడానికే ఈ స్తోత్రాలన్నీ, సుప్రభాతం సహా. అందుకే సుప్రభాతం మొదటి శ్లోకంలోనే, రామాయణం నుంచి గ్రహించినటువంటి శ్లోకంలోనే ఎంత అద్భుతమైనటువంటి అర్థం పెట్టారో తెలుసా. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన రశార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని విశ్వామిత్రుడు బాలకాండలో రామలక్ష్మణులను నిద్రలేపేటువంటి శ్లోకాన్ని ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు భగవానుడు అన్న స్వామిగా అవతరించిన మనిషి, మహాకవి, మహాపండితుడు, మణవాల మహాముని శిష్యుడు. మహాకవి. నిజంగా కవిత్వం ఏమిటో చూస్తాం ఈ 2 రోజులు కూడా. ఎంత కవిత్వం ఉందో అందులో. కేవలం మహిమ స్తోత్రం కాదండి, కవిత్వం, అపారమైన కవిత్వం. మనకి తెలుగులో నాన్నయ్య తిక్కనాదులందరూ ఆధునిక కాలం వరకు పద్య కవిత్వంలో ఎన్ని సొగసులు చూపించారో అన్ని సొగసులు కేవలం ఈ సుప్రభాత స్తోత్రంలో చూపించాడు ఆయన. అంతటి మహాకవి. అది మనకి సరిగ్గా తెలవడంలా. ఎందుకంటే మనం దేవతా స్తోత్రాలను ఎలా చదువుతామంటే, ఎలా చదివితే ఏమైపోతుందో అని భయం ఒకటి, ఏం చదివితే ఏం జరుగుతుందో అని ప్రలోభం ఒకటి. ఈ 2 లేకుండా చదివితేనే దేవుడు కనపడతాడు. ఇది చదవగానే ఏదో జరగాలి, ఏదో జరగాలి, ఏదో జరగాలనే దురాశ వదిలేయాలి. ఏం జరుగుతుందో తేడా వస్తే అనే భయం వదిలేయాలి. ఏమీ జరగదు. ఆయన గురించి చదువుతున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగడం ఏంటమ్మా, చదవడమే గొప్ప విషయం కదా. విష్ణు సహస్రం వెనకాల చూడండి, ప్రతి సహస్రనామాల వెనకాల చూడండి ఫలశ్రుతి అని ఉంటుంది. అక్కడ ఏదో వీరికి ఇది వస్తుంది, వారికి అవన్నీ తీసేయండి, అవంతా అడ్వర్టైజ్మెంట్. నన్ను అడిగితే అదంతా ప్రకటన. వీరికి ఇది వస్తుంది, వారికి అది వస్తుంది, ఇదంతా అడ్వర్టైజ్మెంట్. అసలు మాట ఆ ఫలశ్రుతిలో ఉంది. తిరగేయండి. సంస్కృతంలో కొన్ని గొప్ప వాక్యాలు కావాలనే ఋషులు ఏం చేస్తారంటే తిరగేసి పెడతారు. దాన్ని తిరగే బోర్లేస్తే కానీ మనకు అసలు అర్థం కాదు. ఫలశ్రుతి తిరగేయండి. శృతి ఫలం అంటే దీన్ని వినడమే ఫలం అయ్యా, వేరే ఏం ఆశించకయ్యా అని చెప్తుంది. శృతిరేవ ఫలం. ఫలశ్రుతి అంటామేమిటి అర్థం లేని మాట. శృతిరేవ ఫలం, వినడమే ఫలం. విన్నప్పుడు ఆనందం కలగల. ఎందుకు ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారు చిన్న మాటకి? ఆనందం కలగబట్టే కదా. లేకపోతే మీ అందరికీ ఏమైనా మీరు ఏమైనా నేనేమైనా మీకు ఓటేస్తానా, మీరు నాకు ఓటేస్తారా? ఎందుకు కొట్టారంటే చప్పట్లు? మీకు ఆనందం కలగబట్టే కదా. నేనేం కొట్టమని చెప్పలేదు కదా. అప్పుడప్పుడు చప్పట్లు కొట్టకపోతే ఊరుకో, నన్ను నేనేం అనలేదు కదా. నాకేం అవసరం? అయితే దయచేసి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఈ పాటలు పాడేవాళ్ళు వాళ్ళు కోరుతూ ఉంటారు పాపం, దయచేసి అంటే వీడి పాటకి ఎవరో కొట్టరు. దయచేసి చప్పట్లు కొట్టడం ఏంటండి? చప్పట్లు కొడితే ప్రోత్సాహం అంటే నువ్వు స్టేజీ దిగిపో. ఇంకా ప్రోత్సహించే దశలో ఉన్నావా? పోనేదో 10 ఏళ్ల పిల్లలంటే వేరే విషయం. చిన్నపిల్లలు వాళ్ళకి మనం కొట్టాలి, ప్రోత్సహించాలి. కొట్టట్లేదంటే అర్థమైపోవాలి నీకు ఇక మానేయడం మంచిదని. మనకి అనుకోకుండా ఆనందం కలిగినప్పుడు ఎవరు మన అడగవలసిన అవసరం లేకుండా స్పందిస్తున్నాం కదా. కోపం వస్తే వెంటనే స్పందిస్తున్నాం కదా. దాని పరిణామం కూడా చూసుకోవట్లేదే, రెచ్చిపోతున్నాం. క్రోధం వస్తే స్పందిస్తున్నాం, స్వార్థం వస్తే స్పందిస్తున్నాం, అన్నిటికీ స్పందిస్తామండి. ఆ లోపల ఉండే హృదయానందం విషయంలో ఎందుకు స్పందించలేకపోతున్నాం? మట్టిగడ్డలు అయిపోతున్నాం.
అందుకని మేలుకొలుపుతోనే వాల్మీకి మహర్షి ఏమన్నా అంటే కర్తవ్యం దైవమాన్నికం. ముందు మాట కౌసల్య సుప్రజా రామ, నీ తల్లిదండ్రులకు నువ్వు గొప్ప సంతానం కాకపోతే వీడు ఎందుకు పుట్టాడా అని వాళ్ళు ఏడుస్తున్నారు అంటే ఇంతకంటే దగ్ధపు జన్మ దౌర్భాగ్యపు జన్మ వేరే ఏం లేదు, వెళ్ళిపోవడం మంచిది. నా కడుపున వీడు ఎందుకు పుట్టాడా అని తల్లి కానీ, నా ఇంట్లో వీడెందుకు పుట్టాడా అని తండ్రి కానీ బాధపడుతున్నారంటే ఆ కొడుకు కూతురు దండగ, బతకడం దండగ. ముందు తల్లిదండ్రులను కన్నీళ్లు పెట్టనివ్వద్దు. వాళ్ళు బాధపడుతున్నారంటే మనం తప్పు చేయబట్టే కదా, లేకపోతే ఎందుకు పడతారండి? తప్పు చేసినా క్షమిస్తుంది తల్లి అయితే, ఇంకా తండ్రి కొంచెం కోపడతాడేమో. కానీ అటువంటి తల్లి కూడా మన గురించి కన్నీళ్లు పెట్టింది అంటే మన దౌర్భాగ్యపు జన్మ, అనుమానం ఏం లేదు అందులో. అంచేత కౌసల్య సుప్రజారామ, కౌసల్య యొక్క ఉత్తమ సంతానమైన ఓ రామచంద్ర అని విశ్వామిత్రుడు ఎందుకు మేలు కొలిపాడు అంటే 13 ఏళ్ల బాలుడు కాబట్టి తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తేనే ఉత్తమ సంతానం అయ్యా, లేకపోతే ఆ సంతానం ఊరికే ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఉన్నప్పుడేమో పుట్టినరోజు పండుగలకేనో, పోతే సంతాప సభకే పనికొస్తుంది, అది ఇంకేమీ లేదయ్యా.